మనకు నిజమైన భయం ఎప్పుడవుతుందో తెలుసా? మనం చూసేదంతా అబద్ధమని తెలిసినప్పుడు, మన వెనకాల ఉన్న వాళ్ళంతా నిజమైన వాళ్ళు అనుకున్నప్పుడు. ఈరోజు నేను ఇలాంటి కథ ఆధారంగానే మీ అందరి కోసం ఒక భయంకరమైన స్టోరీతో అయితే వస్తున్నాను. ఈ స్టోరీ చాలా భయంకరంగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అది ఒక అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో రాము, సింధు ఇద్దరు ఉండేవాళ్ళు. రాము, సింధు ఇద్దరు బావమర్దన్లు. వీళ్ళకు తొందరలోనే పెళ్లి కూడా నిశ్చయించారు. అయితే వీళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు. ఒకరినంటే ఒకరు విడిచిపెట్టి ఎప్పుడు ఉండలేరు. ఎలాగో వీళ్ళిద్దరికీ ఇంకా కొన్ని రోజులైతే పెళ్లి ఉండదనగా, అయితే రాము ఇంకా తన మరదలకి పెళ్లికి ముందు జీవితంలో గుర్తుండిపోయేలా ఒక మెమొరీ ఉండాలని అనుకుంటాడు. పెళ్లికి ముందు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ఒక లాంగ్ ట్రిప్ వేస్తారు. అది ఎక్కడ కాదు, ఒక హిల్ స్టేషన్. అది వాళ్ళ ఊరు నుంచి చాలా దూరమే ఉంటుంది. ఒకరోజు రాము, సింధు ఇద్దరు ఒక దగ్గర కలుసుకొని మాట్లాడి ఇంకా వాళ్ళు ఆ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఇద్దరికి ఆ రోజు ఎంతో సంతోషకరమైన రోజు అది. ఇంకా వాళ్ళు ఒక రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళి ఇద్దరు ఇంకా ట్రైన్లో ఎక్కుతారు. వాళ్ళు ఇంకా సుదీర్ఘంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇంకా ట్రైన్లో ఎక్కిన తర్వాత వాళ్ళు పెళ్లి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికి చాలా సేపు జర్నీ తర్వాత, అంటే ఒక రోజు తర్వాత వాళ్ళు ఆ హిల్ స్టేషన్కి చేరుకుంటారు. ఆ హిల్ స్టేషన్ పేరు మేఘమాలయ హిల్ స్టేషన్. చాలా ప్రకృతి అందాలతోటి చాలా అందంగా ఉంటుంది. అక్కడికి చేరుకున్న తర్వాత రాము, సింధు ఒక హోటల్లో దిగుతారు. తర్వాత రోజు నుంచి ఇంకా 2 రోజులు అక్కడే గడిపి ఆ అడవి అందాలని, అక్కడ ఉన్న ఎత్తైన కొండల్ని ఆస్వాదిస్తూ ఎంతో సంతోషపడతారు. వాళ్ళ జీవితంలో ఇంకా అది ఒక మర్చిపోలేని మెమొరీగా ఉంచుకుంటారు. మొత్తానికి 2 డేస్ అక్కడే గడుపుతారు. 2 రోజులు గడిపిన తర్వాత రాము, సింధు ఆ రాత్రి 9 గంటలకు దగ్గర ఉన్న రైల్వే స్టేషన్లకు వెళ్తారు. ఇంకా అక్కడి నుంచి తిరిగి ప్రయాణం కావాలి. ఇంకా వాళ్ళు ఆ స్టేషన్లకు వెళ్ళి అప్పటికే బుక్ చేసుకోవడంతో ట్రైన్ రాగానే అందులోకి ఎక్కుతారు. ఆ బోగిలో ఎవరు ఉండరు. చాలా తక్కువ మంది ప్రయాణికులు ఉంటారు. రాము, సింధు ఇంకా వాళ్ళ సీట్లలో కూర్చుంటారు. అలా కూర్చొని ఇద్దరు సంతోషంగా ఆ గడిపిన రోజుల గురించి మాట్లాడుకుంటూ ఇంకా వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగా ట్రైన్ రాత్రి 9 గంటలకు స్టార్ట్ అవ్వడంతో ఆ రూట్ కూడా వేరే నుంచి వెళ్తుంది. అంతా దట్టమైన అడవి, మధ్యలో విశాలమైన పొలాలు, ఆ మధ్యలో నుంచి ట్రైన్ వెళ్తుంది. ఊర్లు కూడా వస్తాయి. అలా రాత్రిపూట ఆ ట్రైన్లో వాళ్ళు కిటికీ విండో దగ్గర కూర్చొని ఎంతో హాయిగా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు ఇంకా ఆ ట్రైన్లో వెళ్తున్నారు. అందులో ఒక వృద్ధుడితో పాటు కొంతమంది ప్రయాణికులు ఉంటారు. అలా వాళ్ళిద్దరు నవ్వుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు. చూస్తూ ఉండగానే సమయం 11:30 అవుతుంది. అప్పటికే ట్రైన్ చాలా దూరం ప్రయాణం చేసింది. ట్రైన్ చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక అడవి లాంటి ప్రాంతంలో అక్కడ ఒక కొండగూడెం అని ఊరు ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ పేరు కూడా కొండగూడెం. రైలు ఉన్నట్టుండి ఆ కొండగూడెం రైల్వే స్టేషన్లో ఆగింది. కానీ అది రైల్వే స్టేషన్ కాదు. చాలా ఏళ్ల నుంచి పాడుబడి ఉంది. అక్కడ సాధారణంగా రైలు ఆగవు. కానీ ఆ రోజు క్రాసింగ్ ఉండడంతో రైలు ఆగింది. చీకటి బాగా పడింది. ఆ రోజు ఆకాశంలో చందమామ కాస్త వెలుతురుతో కనబడుతున్నాడు. ఇంకా స్టేషన్లో రైలు ఆగగానే రాము, సింధు బయటికి చూస్తారు. చాలా భయంకరంగా ఉంటుంది ఆ స్టేషన్. చుట్టూ అంతా అడవి. ఆ ప్రాంతంలో ఒక్క పిల్ల కూడా లేరు. ఆ రైల్వే స్టేషన్ నిర్మానుషంగా ఉంది. అంత పాడుబాడి దుమ్ము పట్టి ఉంది. ఆ వెన్నెల వెలుతురు కాస్త ఆ రైల్వే స్టేషన్ పైన పడగానే రామ్కి ఎంతో ఆనందంగా అనిపించింది. అది కాస్త భయంకరంగా ఉన్నప్పటికీ కూడా రామ్కి ఎందుకో ఎదురుగా వచ్చే రైలు చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు కిందకు దిగి కాసేపు సిగరెట్ తాగాలని అనుకుంటాడు. ఇంకా సింధు, రాము ఇద్దరు కలిసి ట్రైన్ దిగాలని చూస్తారు. కానీ అప్పుడు, బాబో, ఎందుకు దిగుతున్నావు ట్రైను? ఈ జాగా మంచిది కాదు. ఈ ప్రదేశంలో ట్రైన్ దిగడం మంచిది కాదు బాబు, అస్సలు దిగొద్దు అని అందులో ఉన్న వృద్ధుడు హెచ్చరిస్తాడు. ఏమేం తాత అలా అంటున్నావు? నేను ఎక్కువసేపు ఏముండనులే, సిగరెట్ తాగి అలా గాలికి తిరిగి మళ్ళీ వస్తాను అని అంటాడు. అప్పుడు సింధు కూడా దిగనికి చూస్తే, చూడమ్మా, అతనంటే అబ్బాయి, నువ్వెందుకు దిగుతున్నావు? నువ్వు లోపలే ఉండు, తను వచ్చేస్తాడులే అని అనగానే ఇంకా వాళ్ళ మాటలను విన్న రాము, సింధు 2 నిమిషాలు లోపలనే ఉండు, నేను తొందరగా వచ్చేస్తానంటూ ఇంకా ట్రైన్ దిగుతాడు. సింధు లోపల కూర్చొని మొబైల్ చూస్తుంది. రాము ఇంకా రైల్వే స్టేషన్లో తిరుగుతున్నాడు. అందులో ఉన్న వృద్ధుడు, మిగతా వాళ్ళు రాము వైపు వింతగా చూస్తున్నారు. ఏంటి ఈ అబ్బాయి ఎందుకు దిగాడు ఇక్కడ అని అనుకుంటారు. అలా రాము సిగరెట్ వెలిగించుకొని తాగుతూ
అటు ఇటు తిరుగుతున్నాడు. కాసేపు సమయం గడిచింది. సింధు లోపల ఒక్కతే ఉంది. ఏంటి ఇంకా రాలేడు అని చూస్తూనే ఉంది. అలా డోర్ దగ్గరికి వచ్చి చూస్తే రాము దూరంగా వెళ్ళాడు. చూస్తూ ఉండగానే అప్పటికే అవతల నుంచి గూడ్స్ రైలు వెళ్ళిపోతుంది. రాముకు ఆ శబ్దాలు వినబడతలేవు. ట్రైన్ హారన్ కొడుతుంది. ఆ శబ్దాలు రాముకు అస్సలు వినబడతలేవు. సిగరెట్ తాగుతూ ఒక మత్తులో అటు ఇటు తిరుగుతున్నాడు. ట్రైన్ దిక్కు చూస్తలేడు. ఇంకా ట్రైన్ మెల్లగా మూవ్ అవుతుంది. లోపల ఉన్న సింధు గట్టిగా అరవడం మొదలుపెట్టింది. రాముకి ఏమాత్రం ఆ శబ్దాలు వినబడతలేవు. లోపల ఉన్న ప్రయాణికులు కూడా బాబు ట్రైన్ కదులుతుంది తొందరగా రా అంటూ అరుస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా రామ్ వినిపించుకోవట్లేదు. చూస్తూ ఉండగానే ట్రైన్ కదిలి చీకట్లకు మాయమైపోయింది. సింధు ఏడుస్తూ ఉంది. లోపల ఉన్న తోటి ప్రయాణికులు అమ్మా భయపడకు, మీ బావ వస్తాడులే. తాను ఎందుకు వినిపించుకోలేడో ఏందో, తనని ఎంత పిలిచినా పలకలేడు. తను ఎలాగైనా వస్తాడు, భయపడకు. కావాలంటే నెక్స్ట్ వచ్చే స్టేషన్లో దిగు, మీ బావకు ఒకసారి కాల్ చేయి అని అనగా ఫోన్ చేస్తే ఒక్కసారిగా రామ్ లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసి బావా అని అంటుంది. అనగా రాము వెనుకకు మళ్ళీ చూస్తాడు. చూడగా ట్రైన్ కనబడదు. రాము చాలా భయపడతాడు. సింధు ట్రైన్ ఎక్కడ అని అడగా బావా ఏంది నేను అంతసేపు పిలిచినా కూడా పలకలేవు, ట్రైన్ వెళ్ళిపోయింది బావా, నాకు భయంగా ఉంది బావా, ఇప్పుడు ఎలా వస్తావు అని అంటుంది. రాము చాలా భయపడతాడు. నేను చూసుకోలేదా, ఇదేంటి ఇంత దగ్గర ఉండి కూడా నేను ట్రైన్ సౌండ్ వినలేదేంటి అని అనుకుంటాడు. అంత మాయగా అనిపిస్తుంది. సింధు నువ్వు భయపడకు, నేను ఎలాగైనా వస్తాను, నెక్స్ట్ స్టేషన్లో దిగకుండా నువ్వు డైరెక్ట్ వెళ్ళిపో, నేను వస్తాను అని అంటాడు. కానీ సింధు వినిపించుకోదు. బావా నాకు భయం వేస్తుంది, నువ్వు లేకుండా నేను ఒంటరిగా వెళ్ళలేను, నేను చాలా దూరం ప్రయాణం చేయాలి బావా, వద్దు బావా అని ఏడుస్తుంది. కానీ అలా మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా సిగ్నల్ కట్ అవుతాయి. ఇంకా రామ్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. లోపల ఉన్న సింధుని తోటి ప్రయాణికులు ఓదార్స్తున్నారు. కట్ చేస్తే రాము ఒక్కడే ఆ స్టేషన్లో ఒంటరిగా నిలబడి ఉన్నాడు. కంగారు పడుతూ ఉన్నాడు. చుట్టూ చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే సమయం 12 అవుతుంది. ఇంకా రామ్ ఫోన్లో సిగ్నల్ కూడా పోయాయి. షెట్ అనుకుంటూ అటు ఇటు చూస్తున్నాడు. అక్కడ ఒక బెంచ్ పైన కూర్చుంటాడు. కూర్చొని భయంగా చూస్తూ ఉన్నాడు. అప్పుడే దూరంగా భయంకరంగా కుక్కలు ఏడుస్తూ ఉన్నాయి. ఆ కుక్కలు ఏడుస్తూ ఉంటే రామ్కు చాలా భయం వేసింది. అటు ఇటు చూస్తున్నాడు. మళ్ళీ ఫోన్ వైపు చూస్తున్నాడు. ఏం అర్థం కావట్లేదు. సరిగా సమయం 12:01 అవుతుంది. అదే సమయాన దూరంగా ఒక వృద్ధుడు లాంతర్ పట్టుకొని రాము వైపు నడుస్తూ వస్తున్నాడు. రాము అక్కడ చూస్తాడు. చూడగానే ప్రాణం లేచొస్తుంది. ఇంత చీకట్లో ఈ రైల్వే స్టేషన్లో ఎవరబ్బా అని అనుకుంటాడు. అలా అనుకుంటూ ఉన్నప్పుడే ఆ ముసలైన సరాసరి రాము దగ్గరికి వస్తాడు. అలా వచ్చి నిలబడగా రాము పైకి లేచి లేవగానే బాబు ఎవరు నువ్వు, ఇంత చీకట్లా ఇక్కడేం చేస్తున్నావు నాయనా, ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం, ఈ రైల్వే స్టేషన్లో ఉండడం అంత మంచిది కాదు, ఇక్కడేం చేస్తున్నావు అని ఆ వృద్ధుడు ప్రశ్నిస్తాడు. రాము అప్పుడు జరిగిందంతా చెప్తాడు. తాత నేను సరదాగా రైలు దిగాను, సిగరెట్ తాగుతూ ఉన్నాను, ఆ లోపల ట్రైన్ వెళ్ళిపోయింది, ట్రైన్లో నా మరదలు ఉంది తాత, నాకు చాలా భయంగా ఉంది, తనను నేను ఎలాగైనా చేరుకోవాలి, ఏదో ఒక సహాయం దొరకదా తాత అని అడుగుతాడు. చూడు బాబు, ఈ సమయంలో నీకు ఎలాంటి సహాయం దొరకదు, పైగా ఇదే లాస్ట్ ట్రైన్, ఇంకా ట్రైన్స్ కూడా రావు, నా మాట విని నువ్వు నా వెనకాల మా ఊరికి రా, ఇక్కడ ఉండడం ప్రమాదం బాబు, ప్రమాదం, ఇక్కడ అది తిరుగుతుంది, అది వచ్చే సమయం అయింది బాబు అని అంటాడు. రాముకి ఏం అర్థం కాదు. ఏం తాత నేనేం అడిగితే నువ్వేం చెప్తున్నావు, నాకు హెల్ప్ కావాలి, నేను ఎలాగైనా సరే నా మరదలను చేరుకోవాలి అని అంటాడు. కానీ ఆ వృద్ధుడు మాత్రం చెప్పేది నీకే బాబు, ఇక్కడ నీకు ఎలాంటి సహాయం దొరకదు, రేపు ఉదయమే నువ్వు వెళ్ళగలవు, కానీ ఈ రాత్రికి ఇక్కడ ఉండడం అంటే ప్రాణాలను పోగొట్టుకోవడమే, నా మాట విని నా వెనకలరా, ఇక్కడ ఉండకూడదు, అది వచ్చే సమయం అయ్యింది అని అంటాడు. రామ్కి ఇంకా తాత మాట్లాడుతున్న మాటలన్నీ పిచ్చి పిచ్చిగా అనిపిస్తాయి. ఏంటి తాత నీకేమైనా పిచ్చి లేసిందా, నేను ఇక్కడి నుంచి కదలను, ఇంకో ట్రైన్ రాగలుగుతుంది, ఇంకో ట్రైన్ ఖచ్చితంగా వస్తుంది, ఆ ట్రైన్కి వెళ్తాను, నా మరదలు నేను కలుసుకుంటాను అని వాగుతూ ఉంటాడు. ఏంటి బాబు నేను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదేంటి, ఈ ప్రాంతం ప్రమాదకరమైనది, 12 దాటిన తర్వాత ఇక్కడ ఒక భయంకరమైన గాలి తిరుగుతుంది, దాని కంట కనబడితే అది వదలదు అని చెప్తాడు. రాము ఎంత మాత్రాన్ని చెప్పినా వినిపించుకోడు. ఇంకా చివరిగా ఆ తాత మాటలు లెక్క చేయకుండా రాము కాస్త దూరంగా పోయి నిలబడతాడు. చూడు బాబు, ఈ పక్కని మా విలేజ్ ఉంది,
నువ్వు కావాలనుకుంటే అక్కడికి రా, నేను మాత్రం వెళ్తున్నాను. ఇంకాస్తసేపు ఇక్కడే ఉంటే నీ ప్రాణమైపోతుంది, నేను వెళ్తున్నాను అంటూ రామ్ని హెచ్చరించి అటు నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే అతడు ఒక పిచ్చోడు అనుకొని రామ్ సైలెంట్గా నిలబడతాడు. తనకి ఎవరైనా సహాయం చేస్తారేమని చుట్టూ చూస్తూ ఉంటాడు. కానీ ఒక్క పిల్ల ఉండదు. మళ్ళీ అదే కుక్కల శబ్దాలు మళ్ళీ వస్తాయి. దూరంగా ఈసారి భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. రాము వెన్నులో వణుకు పుడుతుంది. ఆ చీకట్ల నుంచి ఎవరో వస్తున్నట్టుగా అనిపించింది. గల్లు గల్లుమంటూ కాళ్ళ గజ్జల శబ్దాలు వినబడతాయి. అలా గజ్జల శబ్దాలు వినబడగానే రాము అటుగా తన ఫోన్ టార్చ్ లైట్ వేసి చూస్తాడు. చూస్తే దూరంగా ఒక అమ్మాయి నడుస్తూ వస్తుంది. తను అలా వచ్చి అక్కడ నిలబడి ఏడుస్తూ ఉంది. రామ్కు వింతగా అనిపించింది. ఎవరబ్బా ఇంత చీకట్ల ఈ రైల్వే స్టేషన్లో అనుకుంటూ కాస్త భయపడుతూనే ఆమె దగ్గరికి చేరుకుంటాడు. అలా చేరుకొని టార్చ్ లైట్ వేసి చూస్తే అది ఎవరు కాదు, తన మరదల్ని అలా చూడగానే షాక్ అవుతాడు. ఒక్కసారిగా సింధు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు ట్రైన్లో వెళ్ళిపోయావు కదా, నేను నీకోసం ఏడుస్తున్నాను అని అంటాడు. బావా, నువ్వు లేకుండా నేను ఒంటరిగా వెళ్ళలేను. నేను ట్రైన్ చైన్ లాగేసి నీకోసం భయపడుతూ పరిగెత్తుకుని వచ్చాను బావా, ఇక్కడ ఉండడం మంచిది కాదు బావా. అలా తన మరదలు తన కోసం రావడంతో రాము ఎంతో సంతోషపడతాడు. ఇంకా ఇద్దరు కలుసుకున్నారు. ఆ ఆనందంలో ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఆ స్టేషన్లో మరో ట్రైన్ కూడా లేదు. ఇప్పుడు ఏం చేద్దాం బావా అని అమ్మాయి అంటుంది. అది నాకు అర్థం కావట్లేదు, చాలా మిస్ అయ్యాను నిన్ను అని ఏడుస్తాడు. బావా, నేను ఇందాక గూగుల్లో ఇక్కడ దగ్గరలో ఒక గెస్ట్ హౌస్ని చూశాను. అది కాస్త అడవి లోపల ఉంది. మనం ఈ రాత్రికి అక్కడే ఉండి ఉదయాన్నే వెళ్ళిపోదాం అని అంటుంది. రామ్కి ఏం అర్థం కావట్లేదు. సిగ్నలే లేవు, ఎలా చూసావు అని అంటాడు. లేదు బాబా, సిగ్నల్ వచ్చినప్పుడు చూశాను. ఇక్కడ దగ్గరలో గెస్ట్ హౌస్ ఉంది. మనం ఈ రాత్రికి అక్కడే ఉండి ఉదయాన్నే వెళ్ళిపోదామని రామ్ తీసుకొని వెళ్తుంది. రామ్ కూడా చేసేదేం లేక తన మరదల వెనకాల గూగుల్ మ్యాప్ను ఫాలో అవుతూ వెళ్తున్నాడు. మొత్తానికి వాళ్ళు ఒక అడవిలో ఉన్న ఒక పెద్ద గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తారు. ఆ గెస్ట్ హౌస్ చాలా పెద్దగా ఉంది, కానీ పాడుపడి ఉంది, చాలా భయంకరంగా ఉంది. అక్కడికి వెళ్ళగానే రామ్కి ఏం అర్థం కాలేదు. ఏంటి ఇంత భయంకరంగా ఉంది గెస్ట్ హౌస్ అని అంటాడు. ఏదైతే ఏముంది బాబా, ఈ రాత్రికి మనం ఇక్కడే ఉండాలి అని అంటుంది. గేటు దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక వాచ్మెన్ ఉంటాడు. ఆ వాచ్మెన్ సింధుని రామ్ని చూసి లోపలికి వెళ్ళమని సైగ చేస్తాడు. ఆ వాచ్మెన్ ఇంకా గేటు మూస్తాడు. రామ్కి ఏం అర్థం కాదు. అసలు ఏంటి మాట్లాడకుండా ఇలా చేస్తున్నాడు అని అనుకుంటాడు. ఇంకా సింధు ఏం మాట్లాడకుండా బావా మనకెందుకు, లోపలికి వెళ్దాం పదా అంటూ లోపలికి వెళ్తారు. అంతా చీకటిగా కాస్త లైట్ వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడ ఎవరు కూడా ఉండరు. అదే వాచ్మెన్ మళ్ళీ లోపలికి వచ్చి పైన ఉండమని చెప్తాడు. చెప్పగానే ఇంకా వాళ్ళిద్దరు కలిసి పైకి వెళ్తారు. అలా కట్ చేస్తే ఇంకా స్టేషన్లో అంత భయంకరమైన చీకటి ఉంటుంది. అప్పుడే ఒక ఏడుపు వినబడుతుంది. అక్కడికి పరిగెత్తుకొని ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, సింధు ఏడుస్తూ రైల్వే స్టేషన్లకు వస్తుంది. వచ్చి బావా ఎక్కడ బావా, నీకోసం నేను వచ్చాను బావా, ఎక్కడ ఉన్నావు బావా, నాకు భయంగా ఉంది బావా, ఎక్కడ బావా అని ఏడుస్తుంది. ఆ శబ్దాలు విన్నా ఆ వృద్ధుడు అక్కడికి చేరుకుంటాడు. అలా అక్కడికి వచ్చి ఎవరమ్మాయి నువ్వు, ఇంత చీకట్లా ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎవరు కావాలి అని అంటాడు. తాత ఇక్కడ మా బావ ఉండాలి, ఇందాక ట్రైన్ మిస్ అయింది, నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయాను, మా బావ మాత్రం ఇక్కడే ఉండిపోయాడు, తన కోసం వచ్చాను తాత, తను మీకు కనబడ్డా అని అంటుంది. అలా అనగానే ఆ వృద్ధుడు షాక్ అవుతాడు. ఏంటి, అతను నీ బావనా? అయ్యో అమ్మా, ఇంతకుముందే నీ బావ ఇక్కడే ఉన్నాడు. తను ఈ స్టేషన్లో ఉండడం మంచిది కాదని నేను హెచ్చరించాను. నీ మరదలు కావాలంటే ఉదయాన్నే వెళ్ళిపోదు అని చెప్పాను, కానీ నా మాట వినలేడు. ఈ స్టేషన్లో ఉండడం చాలా ప్రమాదం తల్లి, తనని ఎంతోగానో హెచ్చరించాను, మా ఊరికి రమ్మన్నాను, కానీ రాలేడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అయితే అని అంటాడు. అలా అనగానే ఏమైంది తాత, అయితే అంటే ఏంది? అది కాదమ్మా, ఈ స్టేషన్లో చాలా భయంకరమైన ఒక గాలి తిరుగుతుంది. దాని కంట కనబడితే అది వదలదు, అది రూపాలు మార్చుకొని మాయ చేస్తుంది. అందుకే మీ బావని హెచ్చరించాను, నా మాట వినలేడు. నాకు ఎలాంటి భయాలు ఉండవు, ఈ దారి అంతా నాకు అలవాటు, కొత్తగా వచ్చే వాళ్ళని మాత్రం అది వదలదు తల్లి,
అని అంటాడు. ఆ మాట వినగానే సింధు చాలా భయపడుతుంది. ఏంటి తాత, నువ్వు చెప్పేదేమి నాకు అర్థం కావట్లేదు అని ఆ తాతతో అనగా, అవునమ్మా, నీకు అర్థం కాదు, కానీ ఇదే నిజం. మీ బావ ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాడు. అంటే నా అనుమానం నిజమైంది. ఆ అబ్బాయిని అదే తీసుకుని వెళ్ళి ఉంటుంది. ఇంకా సమయం లేదు తల్లి, మనం తొందరగా వెళ్ళి నీ బావని కాపాడాలి, లేకపోతే నీ బావ ప్రాణాలతో నీకు దక్కడు అని అంటాడు. అలా అనగానే సింధు భయపడుతుంది. ఒక్కసారి నీ బావ కాల్ చేయి తల్లి అని అనగా ఫోన్ చేస్తుంది, కానీ కలవదు. చూసావా, ఇదంతా తన మాయనే. అది ఎక్కడికి తీసుకెళ్ళిందో నాకు తెలుసు, నా వెనకల రా తల్లి అని ఆ వృద్ధుడు ఆ సింధుని తీసుకొని వెళ్తుంటాడు. అలా ఇంకా కట్ చేస్తే ఆ గెస్ట్ హౌస్ లోపల ఒక రూమ్లోకి సింధు రూపంలో ఉన్న వాళ్ళ మరదలు ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చుంటారు. జరిగిన దాని గురించి మాట్లాడుకొని భయపడతారు. తర్వాత ఉన్నట్టుండి కిటికీ విండో దగ్గరికి తన మరదలు సింధు చేరుకుంటుంది. ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ తన బావని మత్తుగా పేరు పెట్టి పిలుస్తుంది. అప్పుడు రామ్కి ఏం అర్థం కాదు. ఏంటి సింధు, ఉన్నట్టుండి చాలా రొమాంటిక్గా మారిపోయావు అనగానే, ఏం లేదు బావా, నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది, నేను ముద్దు పెట్టుకోవాలన్నది బావా అని అంటుంది. అప్పుడు రాము నవ్వి, ఏంటే, పెళ్లికి ఇంకా సమయం ఉంది కదా, ఇంకేనే, అప్పుడే బావ, మన పెళ్లికి ఇంకా సమయం ఉంది కదనే అని నవ్వుతాడు. లేదు బావా, ఎందుకు ఈరోజు నీతో నేను ఒక్కటవ్వాలనుకుంటున్నాను. ఈ వెన్నెల సాక్షిగా నీతో కలవాలనుకుంటున్నాను. అవును బావా, పెళ్లికి సమయం ఉంది, కానీ ఇలా ఏకాంతంగా గడిపే సమయం రాదు కదా. పెళ్లికి ముందు మన జీవితంలో ఒక మెమొరీ ఉండిపోవాలి, నీతో నేను గడపాలి అని అంటుంది. అలా అనగానే రామ్కి అర్థం కాదు. దగ్గరికి వస్తాడు. ఏంటి అలా మాట్లాడుతున్నావు అంటూ అనగానే తను ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది. అలా హక్ చేసుకోగానే రామ్కు అంతా ఒక రకమైన ఫీలింగ్స్ వస్తాయి. ఏం అర్థం కాదు. ఏంటి సింధు ఇలా చేస్తున్నావు, పెళ్లికి సమయం ఉంది కదా అని అంటాడు. చూస్తూ ఉండగానే రామ్కు ఒక లిప్ కిస్ ఇస్తుంది. రామ్ కూడా ఉన్నట్టుండి తన మైకంలోకి వెళ్ళిపోతాడు. అన్ని మర్చిపోతారు, ఏకాంతంగా గడపబోతుంటారు. ఇంకా ఒక సైడు ఆ వృద్ధుడు సింధు ఇద్దరు కలిసి వస్తుంటారు. అప్పుడే ఆ వృద్ధుడు ఒక మాట చెప్తాడు, తల్లి, ఈ ఒక్కసారి మీ బావకు కాల్ చేయి అని అనగానే సింధు ఇంకా ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేయగానే ఎక్కడో ఆ రూమ్లో పాడేసిన మొబైల్ ఒక్కసారిగా రింగ్ అవుతుంది. అప్పటికి ఏకాంత మత్తులో ఉన్న వాళ్ళిద్దరికూ ఇంకా ఒక్కసారిగా ఆ శబ్దం రాగానే దూరం జరుగుతారు. సింధు రాము ఇంకా ఆ మొబైల్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆ మొబైల్లో సింధు అని పేరు పడుతుంది. ఆ పేరు చూడగానే రాముకు చెమటలు పడతాయి. గజగజ వణుకుతాడు. ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేయగానే అటువైపు నుంచి, బాబా, ఎక్కడ ఉన్నావు బాబా, నాకు చాలా భయంగా వేస్తుంది, నాకు చాలా భయం వేస్తుంది బాబా, నీకోసం నేను ట్రైన్ చైన్ లాగి వచ్చాను, ఇక్కడ ఒక తాత కలిశాడు బావా, నీ గురించి చెప్పాడు, ఎక్కడ ఉన్నావు బావా అని అనగానే రామ్కు చెమటలు పడతాయి. గజగజ వణుకుతాడు. అక్కడ ఉన్న సింధు వైపు చూస్తాడు. ఆమె నవ్వుతుంది. నోట మాట రాదు, సింధు అని అనలేకపోతాడు. ఇంకా ఫోన్లో సింధు మొత్తుకుంటూనే ఉంది, బావా, నీ దగ్గర ఉన్నది అమ్మాయి కాదు బావా, నా రూపంలో ఉన్న ఒక భయంకరమైన దయ్యం, నువ్వు అక్కడి నుంచి పారిపోయిరా బావా అని అరుస్తూనే ఉంది. ఇంకా ఉన్నట్టుండి సిగ్నల్ పోయింది. రాము వణుకుతూ అక్కడ ఉన్న ఆ సింధు వైపు చూస్తాడు. ఏమైంది బావా, ఎందుకు కంగారు పడుతున్నావు, ఏంటి ఉన్నట్టుండి చెమటలు వచ్చాయి, రా బావా, ఈరోజు మనం ఇద్దరం ఒక్కటవుదాం, నీకు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాను అని అంటుంది. రాము భయపడుతూ దూరం జరుగుతాడు. రా బావా, రా అంటూ సింధు దగ్గరికి వస్తుంది. ఆగు, నువ్వు నా సింధువు కావు, నువ్వు ఎవరు, నిజం చెప్పు, నా సింధువు కావు అని అంటాడు. ఏంది బావా అలా అంటావు, నేనే నీ సింధుని, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటుంది. లేదు, ఇప్పుడే నా సింధు కాల్ చేసింది, నువ్వు నా సింధు కావు, నువ్వు ఎవరో మరెవరో అని భయపడతాడు. ఏంద్రా, నేనే నీ సింధును అంటే వినిపించుకోవేంటి, నేనే నీ సింధును అని ఒక బొంగుపోయిన గొంతుతోటి అరుస్తుంది. రాముకి ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. భయపడి తలుపులు తీసుకొని బయటికి రావాలని అనుకుంటాడు. తలుపులు క్లోజ్ అయి ఉంటాయి. వెనుకల నుంచి ఒక భయంకరమైన అరుపు వినబడుతుంది. రాము వెనుకకి చూస్తాడు. చూడగానే అక్కడ ఇప్పుడు ఉన్నది సింధు కాదు, సింధు రూపంలో ఉన్న ఒక భయంకరమైన దయ్యం
ముఖమంతా పుచ్చిపోయి కన్నుగుడ్లు ఎర్రగా మెరుస్తూ నోట్ల నుంచి పురుగులు బయటకు వస్తున్నాయి. తన శరీరం అంతా పెద్దగా మారిపోయింది. భయంకరంగా మూలుగుతూ ఉంది. ఆ ఆకారాన్ని చూసిన రాము గజగజ వణుకుతాడు. బయటికి రావాలని చూస్తాడు. డోరు తెరుచుకోదు. భయపడతాడు, ఏడుస్తాడు. అది దగ్గరికి వస్తాది. ఏంది బావా, ఎటు వెళ్తున్నావు? నన్ను వదిలేసి వెళ్తావా? నీకోసం ఎదురు చూస్తున్నాను. దా, నా వెచ్చని కౌగిల్లో మునిగిపోయి నా కోరిక తీర్చి నాతో పాటే రా బావా అంటూ దగ్గరికి రాబోతుంది. ఇంకా రాముకు చాలా భయం వేసింది. ఉన్నట్టుండి గట్టిగా డోర్ని తంతాడు. అలా తన్నగానే డోరు ఊసిపోతుంది. ఇంకా రాము బయటికి పరిగెత్తుకుని వస్తాడు. అప్పుడే ఆ గెస్ట్ హౌస్ ముందుకు ఆ వృద్ధుడు వాళ్ళ సింధు ఇద్దరు కలిసి వస్తారు. ఇంకా రాము బయటికి రాగానే పైన మేడపై నుంచి ఆ దయ్యం భయంకరంగా గడుస్తూ రాము ముందు దూకుతుంది. దూకగానే రాము గుండె అదిరి పడుతుంది. సింధు ఇంకా వృద్ధుడు కూడా ఆ దయ్యాన్ని చూసి చాలా భయపడతారు. కానీ ఆ వృద్ధుడు చాలా గట్టివాడు. ఇలాంటి వాటిని చాలా చూశాడు. రాము వైపు ఆ దయ్యం చూస్తూ, నీ మరదల కన్నా అందంగా ఉన్నాను కదరా, రారా, ఇంక నువ్వు నాతోటే ఉండాలి, ఇంక నువ్వు నా సొంతమే అంటూ రాము వైపు వెళ్తుంది. అలా వెళ్ళి రాముని గట్టిగా పట్టుకుంటుంది. రాముని ఆ దయ్యం పట్టుకోగానే రాము శరీరం అంతా గడ్డ కట్టుకుపోతుంది. రాము అరుస్తూ ఉన్నాడు. సింధు కాపాడనికి ముందుకు ఊరుకొస్తుంది. ఆగమ్మా తల్లి, ఆగో, నువ్వు ముందుకు వెళ్ళకు, ప్రమాదం, దాని సంగతి నేను చూసుకుంటాను అంటా వృద్ధుడు తన చంకలో ఉన్న ఒక సంచిలో నుంచి ఒక పరమశివుని దగ్గర పెట్టినటువంటి విభూతిని తీసుకొని మంత్రించి ఆ దయ్యం పైన చల్లుతాడు. అలా చల్లగానే ఆ తాకిడికి అది దూరం జరుగుతుంది. ఇంకా వృద్ధుడు తన చేతిలో ఉన్న కర్రని భూమిలో గట్టిగా కూర్చి మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఆ దయ్యం ఇంకా కోపంగా ఆ వృద్ధుడి వైపు వస్తుంది. కానీ తనని ఏం చేయలేకపోతుంది. రాము వైపు వెళ్తుంది. అలా రాము వైపు వెళ్తూ ఉంటే ఆ వృద్ధుడు ఇంకా మరింత భయంకరంగా మంత్రాలు చదువుతూ ఆ కర్రతోటి ఆ దయ్యాన్ని ఒక్క దెబ్బ కొడతాడు. అలా కొట్టగానే అందులో నుంచి ఒక శక్తి విడుదలయ్యి ఆ దయ్యాన్ని దూరం నెట్టేస్తుంది. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా అంటాడు, చూడమ్మా, మన చేతిలో ఈ కర్ర ఉన్నంత వరకు, ఈ విభూది ఉన్నంత వరకు ఆ దయ్యం మనని ఏం చేయదు. మనం ఆ రైల్వే స్టేషన్ దాటుకుని వెళ్ళగానే ఆ దయ్యం మన జోలికి రాదు. అప్పటి వరకు దీని ఆట నేను కట్టిస్తాను, పదండి అంటూ ఇంకా వాళ్ళకు సైగ చేయగానే వాళ్ళ ముందు పరిగెడుతున్నారు. ఆ వృద్ధుడు ఆ దయ్యాన్ని ఎదుర్కొంటూ మొత్తానికి ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాడు. చివరిగా ఆ పరమశివుని తలుచుకొని ఇంకొకసారి మంత్రాలు చదువుతాడు. అలా చదివి పిడిక నిండా విభూతిని పట్టుకొని ఆ దయ్యం పైన చల్లుతాడు. అది ఈసారి మరింత భయంకరంగా ఆకారాన్ని మార్చుకొని గట్టిగా అరుస్తూ గాల్లో లేచిపోతుంది. ఇంకా స్టేషన్ దాటుకొని ఆ ఊరికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఆ తాత ఇంకా జరిగిన విషయాన్నంతా చెప్తాడు. సరిగ్గా 30 సంవత్సరాల కిందట ఆ స్టేషన్లో ఇద్దరు బావమర్దన్లు రైలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా చీకటి పడింది. అక్కడికి కొంతమంది దుండగులు వచ్చి తన బావ ముందలే తన మరదల్ని చెరిపేశారు. తన బావని దారుణంగా చంపేశారు. ఆ తర్వాత నుంచి ఆ స్టేషన్లో పగతీరని ప్రేతాత్మలాగా ఆ దుండగుల కోసం ఆ అమ్మాయి దయ్యంగా మారి తిరుగుతూ ఉంది. అందుకే తనకు దక్కంది ఎవరికి దక్కకూడదని ఇంకా ఒక స్వార్థం పెట్టుకొని ఇలా చాలా మంది మీద పగ తీర్చుకుంటుంది. అలాగే ఈరోజు మీ బావని కూడా ఒంటరిగా చేసి మీ బావని చంపబోయింది. ఇంకా తనకు దక్కంది ఎవరికి దక్కకూడదని తను నిర్ణయించుకుంది. అందుకే అమ్మ ఆ దయ్యం మీ బావని ఎంచుకుంది. లేకపోయి ఉంటే చనిపోయేవాడు. సమయానికి వెళ్ళకపోయి ఉంటే మీ బావ చనిపోయేవాడు. ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయకండి అని ఇంకా ఆ వృద్ధుడు చెప్తాడు. ఇంకా తెల్లవారుదాకా అక్కడే ఉండి ఆ వృద్ధుడికి ధన్యవాదాలు చెప్పుకొని వేరే బస్సు ఎక్కి వాళ్ళ ఊరికి చేరుకుంటారు. జరిగినంత వాళ్ళ లైఫ్లో ఒక పీడకలలా మర్చిపోతారు. ఈ కథ ఇలా ముగిసింది. ఈ స్టోరీ మీకు ఎంతగానో నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక ఇంట్రెస్ట్ గల స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.